మనిషి పరిశుద్ధుడయ్యి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది ఒక్క యేసు ప్రభువారే చెప్పగలరు. అలాగే చేయలేని మనిషికి, పరిశుద్ధంగా లేని మనిషికి, పాపాల్లో కూరుకుపోయిన మనిషికి ఆ పాపం నుంచి విడుదల చేసి పరిశుద్ధమైన మార్గంలో ఉంచి ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచి ఆ మార్గంలో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలమాట. ఆయన ఒక్కడికి తీసుకెళ్ళగలరు. ఇంక ఎవరైనా మనిషి చేసే పాపం నుంచి బయటకు లాగడం చేత కాదు, ఆ పాపాన్ని శుద్ధి చేయడము వాళ్ళకి చేత కాదు. ఇంకా మనిషిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాం ఆ వ్యక్తులకి అవదనమాట. వాళ్ళు చెయ్యలేరు ఆ పని, వాళ్ళకి అసాధ్యం. లోకంలో ఏ వ్యక్తికైనా తీసుకోవచ్చు, ఏ దేవులకు తీసుకోవచ్చు. వాళ్ళు మనిషిని మట్టుగా శుద్ధి చేసి, సరిచేసి, క్రమపరిచి, బుద్ధి చెప్పి క్రమమైన మార్గంలో ఉంచి ఆ వ్యక్తిని శుద్ధి చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్దాం. ఆ వ్యక్తిలో ఆ శక్తుల్లో లేదు ఎటువంటి శక్తి అయినా. ఈ లోకంలో ఉన్న సర్వశక్తులు ఉన్నాయి. ఆ శక్తులకి మనిషిని శుద్ధి చేసే శక్తి ఎవరికి లేదు. ఒక్క దేవుడు ఇతను అందరితో చంపించుకుంటున్నాడు, అతనేం దేవుడు అన్న దేవుడే మనిషిని బాగు చేయగలడు. ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు అందరూ చంపుతుంటే చచ్చిపోయాడు, ఆయన చేతకాని దేవుడు అన్న దేవుడే. ఆ చేతకాని దేవుడే ఈ మనిషి చేతకాని ఈ పాపంలో ఉన్న మనిషికి పరిశుద్ధపరిచి ఆ రక్తంతో శుద్ధి చేసి ఆయన మరణించి తన రక్తం ఇచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పరిశుద్ధంగా చేసి పరలోక రాజ్యానికి తీసుకొస్తున్నాడు. ఆయన ఒక్కడే చేతనైన దేవుడు. Jesus is the only one God. Jesus is the God for all.